వెల్కమ్ టు SAC న్యూస్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యానికి మించిన ఆస్తి మరొకటి లేదని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని కడియం మండలం కడియపులంక సర్పంచ్ పాటంశెట్టి వెంకట రామారావు రాంజీ అన్నారు. కడియపులంక పంచాయతీ ఆవరణలో బిగ్ టీవీ రాజమండ్రి ఆకాశం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో కడియపులంక సర్పంచ్ రాంజీ పర్యవేక్షణలో ఆదివారం మెగా వైద్య శిబిరాన్ని సర్పంచ్ రాంజీ ఆకాశం హాస్పిటల్ మార్కెటింగ్ మేనేజర్ హిమశంకర్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ మాట్లాడుతూ ఎంత ధనవంతుడైన ఆరోగ్యాన్ని కొనలేరని, అనారోగ్యం సోకకుండా నివారించుకోవాలని అన్నారు. ముఖ్యంగా వేసవి కాలంలో ప్రజలు అనారోగ్యానికి గురవుతారని, డాక్టర్లు సూచనలను తప్పనిసరిగా పాటించాలని అన్నారు. ఈ వైద్య శిబిరంలో పలువురు రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బోడపాటి రాజేశ్వరి, మల్లుబాబీ, కట్టా శివ, గట్టి సూరిబాబు, బండి నాగమణి, పట్టా బాలు, నూనె వెంకటేశ్వరరావు, కోమలి రామకృష్ణ, చీకట్ల చంటి పలువురు పాల్గొన్నారు. చూడు రాజేశ్వరి బాగా వచ్చింది. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. మెగా మెడికల్ క్యాంపు బిగ్ టీవీ మరియు ఆకాశం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ మెడికల్ క్యాంపు చాలా అద్భుతంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎంత అద్భుతంగా అంటే నిజంగా డాక్టర్ గారు చెప్పారు, సుమారు ఈ క్యాంపు వరకే 3 లక్షల రూపాయల మందులు మరియు ఎంతమంది వచ్చినా ECG సౌకర్యం, అలాగే మెడిసిన్స్ ఏదైతే ప్రజలకు ఉపయోగపడతాయో అదే మెడిసిన్స్ తేవడం జరిగింది. చాలా ఖరీదైన మెడిసిన్స్ తేవడం జరిగిందని ఇప్పుడే చూసాము. నిజంగా ఒక అద్భుతమనే చెప్పాలి. ఇలాంటి క్యాంపులు మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే బిగ్ టీవీ వారు మరి ఆకాశం హాస్పిటల్ వారు సౌజన్యంతో ఈ రాష్ట్ర వ్యాప్తంగా 1000 క్యాంపులు ఏర్పాటు చేయడం అనేది నిజంగా చాలా అద్భుతమనే చెప్పాలి. ఎంత అద్భుతం అంటే నిజంగా పేద ప్రజలు ఎలా ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తుంటే ఎన్నో ఇబ్బందికరంగా ఎన్నో ఖర్చులు పెడితేనే కానీ అక్కడ వైద్యం అనేది జరగడం లేదు. అటువంటి వైద్యం మన గ్రామంలో జరుగుతుందంటే మా అందరికీ కూడా చాలా గర్వకారణమని చెప్తూ ఇలాంటి క్యాంపులు ముందుగా కూడా ఇలాంటి క్యాంపులు ఏర్పాటు చేసి పేద ప్రజలకు ఉపయోగపడేలాగా, అలాగే ప్రతి ప్రజల్లోనూ కూడా క్యాంపుల్ని వినియోగించుకునే రీతిలో మేము ఇంకా ముందు ఇంకా కష్టపడతామని, ఇలాంటి క్యాంపులు మీరు మన బిగ్ టీవీ వారు మరియు ఆకాశం హాస్పిటల్ వారు ఇలాంటి క్యాంపులు మరెన్నో ఏర్పాటు చేయాలని, దానికి మాకు తగిన సహకారాలు ఎప్పుడూ ఉంటాయని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పాత్రికేయ మిత్రులకు నా నమస్కారం తెలియజేస్తూ జై హింద్.